హైదరాబాద్‌లో ప్లాట్స్ కొనటం ఈజీ. కానీ కరెక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేయడం కష్టం. చాలామంది ఇన్వెస్టర్స్ ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. ప్రాజెక్ట్‌ని చూసి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఎక్స్‌పీరియన్స్ ఇన్వెస్టర్ ఏం చేస్తారో తెలుసా? ముందుగా ఏరియాని అనలైజ్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్‌ని ఎవాల్యుయేట్ చేస్తారు. మరి కొంగర్ కలాన్ ఏరియాలో చాలామంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? జేబీ సెరెన్ కౌంటీ లాంటి ప్రాజెక్ట్స్ ఎందుకు డిస్కషన్‌లో ఉన్నాయి? ఈరోజు మనం మార్కెటింగ్ కాదు, మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. రియల్ ఎస్టేట్‌లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. లొకేషన్ కరెక్ట్ అయితే ప్రాజెక్ట్ వాల్యూ పెరుగుతుంది అని. ప్రాజెక్ట్ బాగుంది అని లొకేషన్ వాల్యూ క్రియేట్ అవ్వడం చాలా రేర్. కొంగర్కలాన్ ఏరియా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ కారిడార్లో డెవలప్ అవుతున్న లొకేషన్స్‌లో ఒకటి. ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఎయిర్‌పోర్ట్ యాక్సెసిబిలిటీ, ఆదిబట్ల సైడ్ ఎంప్లాయ్‌మెంట్ గ్రోత్ మరియు ఫ్యూచర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాసిబిలిటీస్. ఈ ఫ్యాక్టర్స్ వల్లనే ఇన్వెస్టర్స్ అటెన్షన్ ఈ సైడ్‌కి షిఫ్ట్ అవుతుందనేది నిజం. మరి గ్రోత్ స్టోరీ ఎలా ఉంది? మీరు హైదరాబాద్ గ్రోత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు కనిపిస్తుంది. ఏంటంటే ముందుగా రోడ్స్ వస్తాయి ఆ ప్లేస్‌లో. తర్వాత కంపెనీస్ వస్తాయి. తర్వాత రెసిడెన్షియల్ డిమాండ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రాపర్టీ వాల్యూస్ రియాక్ట్ అవుతాయి. చాలామంది లాస్ట్ స్టేజ్‌లో ఎంటర్ అవుతారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఫస్ట్ స్టేజ్‌లో ఇండికేటర్స్‌ని అబ్జర్వ్ చేస్తారు. నేను ఎప్పుడు చెప్పే పాయింట్ ఏంటి అనంటే, రోడ్స్ కాదు, జాబ్స్ రియల్ ఎస్టేట్‌ని డ్రైవ్ చేస్తాయి అని. మరి నిజంగానే జాబ్స్ రియల్ ఎస్టేట్‌ని డ్రైవ్ చేస్తాయా? యెస్. ఎందుకంటే జాబ్స్ క్రియేట్ అయ్యే ప్లేస్‌లో ఫ్యామిలీస్ వస్తాయి. ఫ్యామిలీస్ వచ్చిన ప్లేస్‌లో స్కూల్స్ కూడా వస్తాయి. మరియు హాస్పిటల్స్ వస్తాయి. కమర్షియల్ యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ కంప్లీట్ ఎకోసిస్టమ్ అనేది మనకు డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ అప్రిసియేషన్ అనేది ఒక ఈవెంట్ కాదు, ఒక ఎకోసిస్టమ్ రిజల్ట్స్. ఇప్పుడు ఏరియా గురించి మాట్లాడిన తర్వాత ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. జేబీ సెరెన్ కౌంటీ 1. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ మరియు రెరా రిజిస్టర్డ్ ప్లాటెడ్ డెవలప్మెంట్గా మార్కెట్లో ఉంది. పబ్లిక్లీ అవైలబుల్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రెసిడెన్షియల్ ప్లాట్స్, ఇంటర్నల్ రోడ్స్, వాటర్ సప్లై కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజ్ సిస్టమ్, ల్యాండ్స్కేపింగ్ మరియు ప్లాన్ లేఅవుట్ ఫ్యూచర్స్ అన్నీ ఉన్నాయి. కానీ నేను ఎప్పుడూ చెప్పే పాయింట్ ఏంటి అనంటే, అప్రూవల్ ఉండడం ఒక అడ్వాంటేజ్. కానీ అప్రూవల్ ఒకటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్కి సరిపోతుందా? లేదు. లొకేషన్, ఫ్యూచర్ డిమాండ్ని కూడా ఎవాల్యుయేట్ చేయగలగాలి. సో అలా చేసినప్పుడు మాత్రమే మనకు క్లారిటీ వస్తుంది. యాక్చువల్‌గా ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ ఏముంటుంది ఈ విషయంలో? ఇన్వెస్టర్‌గా మనం చూడాల్సిన క్వెషన్స్ ఏంటి? ఆ లొకేషన్‌తో మిగతా ఏరియాస్‌కి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందా? మరియు ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయా? రెసిడెన్షియల్ డిమాండ్స్ క్రియేట్ అవుతుందా? అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్స్‌పాండ్ అవుతుందా ఆ ఏరియాలో? మరియు లాంగ్ టర్మ్ హోల్డింగ్‌కి సూటబుల్ ఏరియానేనా? ఈ క్వెషన్‌కి మనకు ఆన్సర్ దొరికితే గనక, ఆ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా? అనే విషయానికి మనకొక క్లారిటీ వస్తుంది. అందుకే కొంగర్కలేన్ ఏరియా గురించి చాలామంది రియల్ ఎస్టేట్ సర్కిల్‌లో డిస్కషన్ చేస్తున్నారు. ఎవరైతే ఇవన్నీ ఆలోచించి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటున్నారో, వారిలో కొందరు ఇమ్మీడియేట్ డెవలప్‌మెంట్ కోసం చూస్తారు. ఇంకొందరు 5-10 ఇయర్స్ ఫ్యూచర్ పొటెన్షియల్ కోసం చూస్తారు. ఫ్యూచర్ ఎగ్జాక్ట్‌గా ఎవరైతే ప్రొడిక్ట్ చేయలేరు. కానీ ఇండికేటర్స్ మాత్రం అనలైజ్ చేయగలరు. కనెక్టివిటీని ఎవాల్యుయేట్ చేయవచ్చు. ఎంప్లాయ్‌మెంట్ గ్రోత్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్షన్ కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన కొంగర్ కలాన్ గ్రోత్ స్టోరీలో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ గుర్తున్నాయా? కనెక్టివిటీ గానీ, ఎంప్లాయ్‌మెంట్ గ్రోత్, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెసిడెన్షియల్ డిమాండ్, ప్లాన్ డెవలప్‌మెంట్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేస్తూ నేను మీ ముందుకు తీసుకువచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ జేబీ సెరెన్ కౌంటీ 1. సో ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, లొకేషన్ గురించి కానీ, ప్లాట్ సైజెస్, కరెంట్ ప్రైజింగ్ అండ్ సైట్ విజిట్ ఇన్ఫర్మేషన్ గురించి మరియు
ఫ్లాట్ అవైలబిలిటీ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే గనక కామెంట్‌లో జేబీ అని టైప్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు కంప్లీట్ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. చివరగా నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్. ప్రాజెక్ట్‌ని చూసి ఏరియాని సెలెక్ట్ చేయకండి. ఏరియాని అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే ప్రాజెక్ట్‌ని ఎవాల్యుయేట్ చేయండి. సో, మార్కెటింగ్‌నైతే నమ్మకండి. మార్కెట్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ప్రవీణ్ ఫ్రమ్ పీసీ రియాలిటీ హబ్. మళ్ళీ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అనాలిసిస్‌లో కలుద్దాం.